గట్టిగా వేయండి మేడం. ఉరి శిక్ష అయితే ఇట్లా సావాలి మేడం. మా మమ్మీ మా మమ్మీ ఉంటే మాకెక్కడికి పోయి అన్నం తెస్తది మేడం. ఇప్పుడు ఎవరు తేరు మేడం మాకు. అయ్యో! ఇట్లా అడుక్కొని తెస్తది మేడం మా మమ్మీ. ఇప్పుడు ఎవరు తేరు మేడం. లేదా ఇప్పుడు నేను నాని ఎవరికి పిలవాలి మేడం. ఇప్పుడు మమ్మీ ఎవరికి పిలవాలి మేడం. మేడం కొంచెం సేపు చూసారు మేడం. కొంచెం సేపు చూడరు మేడం. మా డాడీ అయితే అసలే చూడడు మేడం. మా మమ్మీనే చూసేది మేడం. ఏడవకు, ఏడవద్దు, ఏడవద్దు, ఏడవద్దు. చూసిండ్రా అండి? ఆ అమ్మాయి నాకేమొద్దు, నా చెల్లెని రక్షించండి, మా నాన్నకి ఉరిశిక్ష అంటుంది. దయచేసి తల్లిదండ్రులు లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆలోచించి పిల్లల్ని కనండి. మీ క్షణికానందం కోసం మీరు ఇట్లా కొట్టుకొని సావడం కోసం పిల్లల్ని కనకండి. పిల్లలను గాని ఇట్లా అనాథలను చేయకండి. ఎవరిచ్చారండి మీకు ఈ రైటు? మనం పిల్లల్ని సాదగలుగుతాం అనుకున్నప్పుడే కానండి. ఎనీ టైం ఎప్పుడైనా ఏ రాత్రైనా నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను అండగా ఉంటా. ఇవాళ మేము ఇట్లొచ్చి అట్లా చెప్పడం కాదు. నా ప్రాంతం నా 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 కుటుంబ సభ్యురాల్లాగానే నేను భావిస్తున్నా. కాబట్టి ఈ పాప ఏడవద్దు. నువ్వు ఏడవద్దు. నువ్వు మీ అక్క మంచిగా మీ అక్కకు, చెల్లెకు నువ్వు తోడుగుండాలే. నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలే. నీకు మంచి భవిష్యత్తు ఉంది. మంచిగా చదువుకోవాలే. మంచిగా చదువుకొని నువ్వు ఒక మంచి ఉద్యోగం కొట్టాలే. వింటున్నావా? హ్మ్. నువ్వు మా నాన్నకు శిక్ష పడాలి కాదు. శిక్ష అనేది పడతది. 100% పడతది. నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మంచిగా నువ్వు చదువుకుంటున్నావు గూడా. మంచిగా ఇంగ్లీష్ నేర్చుకో. ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నావు. మంచి ఉద్యోగం చేసినావనుకో, రేపు మంచి ఉద్యోగం సంపాదిస్తే మీ అమ్మ ఆత్మకు శాంతి ఉంటది. ఎక్కడేం లేదు అందరం ఉంటారు. ఇగో మీ అత్తమ్మ గూడా చెప్పింది. మేమే చూసుకుంటాం అంటుంది. అంటుందిగా. అందరం ఉంటాం నాన్న. అమ్మనైతే తీసుకురాలేం గానీ, మేమందరం నీకు తోడుగుంటాం. నీకెప్పుడేమనిపించినా మాకు ఫోన్ చెయ్యి. నా ఫోన్ నెంబర్ నీకిచ్చిపోతా. సరేనా బేటా? ఇంకా నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావో చెప్పు నాకు. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో కొట్టిర్రో గానీ అందరికి ఉరి శిక్ష వేయండి మేడం. గట్టిగా వేయండి మేడం. ఉరి శిక్ష అయితే ఇట్లా సావాలి మేడం. మా మమ్మీ ఉంటే మాకెక్కడికి పోయి అన్నం తెస్తది మేడం. ఇప్పుడు ఎవరు తేరు మేడం మాకు. అయ్యో! ఇట్లా అడుక్కొని తెస్తది మేడం మా మమ్మీ. ఇప్పుడు ఎవరు తేరు మేడం. మా డాడీకైతే మా మమ్మీకైతే ఎవరెవరో చెప్పిర్రు గానీ అందరికి ఊరే వద్దు గట్టిగా బేటా, ఏడవకు శిక్ష బేటా. వేయాలి. ఏడవకు, ఏడవకు, ఏడవకు. మా చెల్లికి కాపాడండి మేడం. లేదు, లేదు. ఎవరు లేరు మేడం. మా మమ్మీ కూడా నువ్వు ఏడవద్దు బేటా. వేరే ఇగో వాళ్ళ మొన్న నుంచి ఇంటికైనా ఏడుస్తున్నావు. పోయి కొంచెం అన్నం తెస్తారు మేడం. మా కడుపు నింపుతుంది మేడం. ఇప్పుడు మేమున్నాం, ఎవరు మేమున్నాంలే. మేము చూసుకుంటాం. మేము ఒక అన్నదాన్ని మేడం. కొంచెం సేపు చూసారు మేడం. కొంచెం సేపు చూడరు మేడం. మా డాడీ అయితే అసలే చూడడు మేడం. మా మమ్మీనే చూసేది మేడం. ఏడవకు బేటా, ఏడవద్దు, ఏడవద్దు. ఏడవద్దు. మెల్లగా చెప్పు. ఏడవకు నాన్న. నిన్న 3 రోజుల నుంచి ఏడవకు. ఇంగో కావాలి నేనున్నగా. ఏడవకుండా చెప్పు బేటా. ఏడవకు. సరేనా? ఏడవకు. చాలా మంది ఉన్నారంట సార్. మా మమ్మీకి చంపిన వాళ్ళు అందరూ ఉన్నారంట సార్. ఇప్పుడు ఎవరు లేరు సార్. ఇప్పుడు నేను నాని ఎవరికి పిలవాలి మేడం. ఇప్పుడు మమ్మీ ఎవరికి పిలవాలి మేడం నేను. డాడీ ఎప్పుడు ఇంట్లో ఇట్లా గొడవ చేస్తూ ఉండడా మీ ముందు ఇట్లనే కూడా? చేస్తాడు మేడం. మా మమ్మీకి తల దెబ్బ కొట్టాడు మేడం. అందరికి కొడతాడు మేడం. ఏడవకుండా చెప్పు. ఏడవద్దు. ఇప్పుడు డాడీ నిన్ను మమ్మీని కొట్టేటోడు కదా! మిమ్మల్ని మంచిగా చూసుకునేటోడా? తమ్ముడినైనా, చెల్లెనైనా గూడా మంచిగా చూసుకునేటోడా? మా మమ్మీ ఇప్పుడు నేను 5th క్లాస్‌లోనే చనిపోతుందేమో మేడం. చనిపోతుందేమో. ఇంతకు ముందునే నేనే కొట్టించుకున్నా మేడం. మా మమ్మీ కోసం నేనే అవునా? కొట్టించుకున్నా. ఆ! ఇక్కడ కొట్టించుకున్నా మేడం. ఇక్కడ కొట్టించుకున్నా మేడం. మరి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగలేదా నాన్నను? అడిగినా మేడం. ఎంతసారి అడిగినా మేడం. నా ఇష్టం నీకెందుకు? నేను ఎట్లా అయినా ఉంటా నీకెందుకు అని చెప్తాడు మేడం. ఇంకా ఏం లేదు మేడం. గట్టిగా ఉరి శిక్ష వేయండి మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో చంపిర్రో కానీ అందరికి గట్టిగా ఉరి శిక్ష వేయండి మేడం. ఈ ఊ- వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు భయపడాలి మేడం. మళ్ళీ ఈ ఊరికే రాకూడదు మేడం. ఓకే, ఓకే. తప్పకుండా, ఇప్పుడు తప్పకుండా. డాడీ ఎప్పుడైనా అంటే డ్రింక్ చేయడమే గాకుండా ఇట్లా గంజాయి లాగా ఇంట్లోకి తెచ్చుకోవడం అట్లాంటిది ఏమైనా చేసేదా? చేస్తాడు మేడం. చూసారా మీరెప్పుడైనా? ఎప్పుడు చూడడు. ఆ గుట్ట పైన కూర్చుంటాడు మేడం. తాగుతాడు ఎక్కువ మేడం. శాతం ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నట్టుంది బాగా. అంతే ఇంకా. ఈ
తాగు బెట్ట పావని నువ్వు ఏం కాదు తాగు కొన్ని తాగు ఒక్క బుక్క తాగు అట్లా ఏడవద్దు ఒక్క బుక్క ఒక్క 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 బుక్క ఒక్క బుక్క తాగు ఒక్క బుక్క తాగు దేవుడి మాటలు అన్నట్టుగా వాళ్ళకి ఎంత బాధ ఉంది కానీ ఇంకా ఇంకొద్దు ఇక ఎవరు ఏం అడగొద్దు ఇక ఏడ్చి 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 పిల్ల అవిసిపోతుంది అమ్మ జర మీ ఊరోళ్ళు మాత్రం అండగా ఉండాలమ్మ పిల్లలకు మనం అందరం మన మన పిల్లలాగా పెంచుకోవాలి మనం ఇక మన ఆలన పాలన మన ఊరోళ్ళ మీద చూడాలి మనం అందరం కలిసి ఒక బాధ్యత తీసుకోవాలి ఇక. ఇప్పుడు మదర్ ఫౌండేషన్ తరపు నుంచి మీరేం చేయగలుగుతున్నారు? నేను ఒకటి తన ఇప్పుడు వాళ్ళ పెద్ద పాప చదువుకుంటలేదంట ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుంటుంది ఏదైనా ఒకటి ఆమెకు శిక్షణ ఇప్పిద్దాం ఏదో ఒక దాంట్లో ఈ పాప ఉంది ఈ పాప చదువు అంటే ఆల్రెడీ కస్తూర్బా హాస్టల్లో చదువుతుంది కాబట్టి ఈ అమ్మాయికి పెద్ద పెద్ద చదువులు ఇంకేమన్నా ఆశించింది అనుకోండి డెఫినెట్ గా మా ఫౌండేషన్ నుంచి ఈ అమ్మాయికి మేము అండగా ఉంటాము ఈ అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇస్తాం ఈ అమ్మాయి సెలవులకు వచ్చినప్పుడు దీనికి ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేసి నేను 100% వాళ్ళ అవసరాలు నేను తీరుస్తాను ముగ్గురు దేవుడి దయ వల్ల ఆ పాప కూడా బతకాలని కోరుకుంటున్నా ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు పండగకు వచ్చిన సార్ పిల్లలకు చూసిన పాపని పరామర్శించిన నేను చెప్పాను సార్ మీరు విద్యా సంస్థల అధినేత సార్ మీకు 100% అండగా ఉంటాడు ఆడపిల్లలకి మీరు అట్లా ఏం ఆధారపడొద్దు అని చెప్పినాను సార్ మీ తరపున ఎందుకంటే మీ గురించి మాకు తెలుసు సార్ కాబట్టి నేను చెప్పినాను వీళ్ళకి కూడా ఒక భరోసాని ఇవ్వండి సార్ ఆడపిల్లలకి మీరు ఒక్కసారి సార్ థ్యాంక్ యూ సార్ నేను ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరి ముందే ఉన్నాను సార్ మీరు మాట్లాడేది వీళ్ళు వింటున్నారు ఒక్క భరోసా సార్ మీరు రండి సార్ మీకు చెప్పినాను సార్ సార్ ముగ్గురు ఆడపిల్లలకి కొంచెం మనం అండగా ఉంటే మన ప్రభుత్వం చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ అని చెప్పారు మనము తర్వాత అయినా వెళ్దామమ్మా ఆయన మనకేం కావాలి పిల్లలకి ఎట్లా పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆ అమ్మాయికి మెరుగైన చికిత్స కావాలి మనకు ముఖ్యం అదే కదా తర్వాత ఇప్పుడు వాళ్ళ నానమ్మకు తాతయ్య కూడా లేడు కదా ఈ నానమ్మకి ఈ ముగ్గురు పిల్లకు రక్షణగా వాళ్ళకి ఏదో ఒకటి గవర్నమెంట్ని వచ్చే పథకాలు కానివ్వండి వాళ్ళకు తప్పకుండా ఈ ముగ్గురు పిల్లలను చదువు నిమిత్తం కానీ ఏదైనా కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా ఎవరైనా దాతలు ఉన్నా కూడా తప్పకుండా నేను సపోర్ట్ చేస్తా నా నెంబర్ మీకు ఇచ్చిపోతమ్మా నేను అందుకే డైరెక్ట్ పాపకే ఇస్తా నెంబర్ నీకు మీ అమ్మని నువ్వు ఏది అడగాలనుకుంటున్నావు అన్నాడు నేను ఇంతమంది ముందర మాట ఇస్తున్నా ఆమె ఫోన్ చేసి అమ్మ నాకు ఇది కావాలి అని నువ్వు అడిగిన క్షణం నేను పంపిస్తాను తప్పకుండా నేను ఒక్కడే చెప్తున్నా నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా వాళ్ళు తినే తిండి ఎంత తమ్మి వాళ్ళు చదువుకునే చదువు ఎంత ఇప్పుడున్న కాలంలో ఆడపిల్లలు చదువుకుంటే రేపు నాకు రక్షణగా ఉంటారు నా పిల్లనే అనుకుంటా ఏముందాడు వాళ్ళు ఏం కోట్లు అడుగుతలేరు కదా వాళ్ళని మంచిగా చదివిస్తే వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు నన్ను మంచిగా చూసుకుంటావా నేను చదివిపిస్తా రేపు నాకు మంచిగా నన్ను మీ అమ్మలాగా చూసుకుంటావునా మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళకి నేను అండగా ఉంటా మీ ఊరోళ్ళు ఉన్నారు మీ నాన్నమ్మ ఉన్నా కూడా నీకు ఏ రూపాయి కావాలన్నా నీకు ఏది కొనుక్కోవాలన్నా ఏది ఉన్నా నాకు ఫోన్ చేయి మీ అమ్మకి ఎట్లా ఫోన్ చేస్తావు అట్లా చేయి నేను హాస్టల్ కార్డు కూడా వస్తా నేను చూస్తా సరేనా బేటా నువ్వు చెయ్యాలి ఫోన్ నాకు నువ్వు చేస్తే వస్తా చేస్తావా నా నెంబర్ ఇస్తా నీకు ఇస్తా నువ్వు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయి నువ్వు ఇంకేడవకు నేను పోతా ఇవ్వాలి సాయంత్రము నేను చెల్ల దగ్గరకు పోతా పోయి నేను హాస్పిటల్కి పోయి ఒకసారి చూస్తా నీ ఫోన్ నెంబర్ నేను తీసుకుని ఉంది కదా నేను నీకు ఫోన్ చేస్తా ఆడిపోయినాక నేను వీడియో కాల్ కూడా చేస్తాను సరేనా నేను చూసుకుంటా కాపాడతా బెట్టా నేను అదే చెప్తున్నా నేను కాపాడాలనే మీ చెల్లె మీద మనము మైసకండి పోతావు కదా నువ్వు దేవుని దగ్గరికి తెలుసు కదా అమ్మ మనకు అందరికి పెద్దమ్మ కదా అమ్మ మంచి కాపాడుతుంది మీ చెల్లెకి ఏం కాదు మీరు మళ్ళీ ముగ్గురు కలిసి మంచిగా ఆడుకుంటారు మంచిగా ఉంటారు మంచిగా నువ్వే అందరిని మంచిగా చూసుకోవాలి మంచిగా చదువుకోవాలి మంచిగా ఉద్యోగం తెచ్చుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి అప్పటి వరకు నువ్వు ఎంత చదువుకుంటా అంటే అంత నా శాయశక్తిలో నేను ఎవ్వరి సహకారం అన్న తీసుకొని మిమ్మల్ని చదివిపిస్తా నువ్వు ఎంత చదువుకుంటా అంటే అంత మ్యాక్సిమం నాకు వీలున్నప్పుడల్లా నీ హాస్టల్ కార్డు కూడా వస్తాను నేను సరేనా బిడ్డ ఏడవకుండా ఎప్పుడు బిడ్డ నీకేం కావాలన్నా చెప్పు ఏడవద్దు మంచిగా నేనున్నా కదా ఇక అమ్మ నిన్న నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు మేడం అంటే మేడం అనకని చెప్పలే నేను చెప్పినా ఏమన్నామన్నా ఆంటీని మాట్లాడుతున్నానా
ఏడవకుండా చెప్పు, ధైర్యంగా చెప్పు, నీకేం కావాలో చెప్పు. ఆంటీ కూడా కాదు అమ్మ అని పిలిచి సంధ్యమ్మ అను, అమ్మా అను బేట, సరేనా? అమ్మా పిల్లలు మీరెంతమ్మా, రేపడు ఇవాళ మంచి చదువుకుంటే మీరు ఆఫీసర్లు కావచ్చు రేపు. చదువు ఒకటే ఇక నీకు ఇప్పుడు, చదువుకుంటే నీకు మంచిగా అందరు తోడుకుంటారు, అండగుంటారు. నీ ముందున్నది ఇప్పుడు చదువు. నువ్వు చాలా హుషారు, నువ్వు మంచి చదువుకొని మీ అక్కను మీ చెల్లెకు నువ్వే అండగా ఉండాలి. సరేనా బిడ్డ? అక్క చదువుకుంటుందా? చదివిస్తే సరే, నేను అక్కతోని మాట్లాడతా, ఆడికి పోయినాక మాట్లాడు. నువ్వేం చెప్పాలనుకో, నీకేం కావాలన్నా చెప్పు. కాపాడు ఆ, మా డాడీకి అయితే శిక్ష వేయాలి మేడం. ఉమ్. మీకేం కావాలి బిడ్డ? మీకేం కావాలి చెప్పు. ఏమొద్దా? చూసిండ్రా అండి, ఆ అమ్మాయి నాకు ఏమొద్దు, నా చెల్లెని రక్షించండి, మా నాన్నకి ఉరిశిక్ష అంటుంది. చిన్న పసి ప్రాణం. ఈ మైండ్లో ఇది ఉంటే ఈ అమ్మాయి రేపు రాబోయే తరానికి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతుంది, ఏం చదవగలుగుతుంది, ఏం తినగలుగుతుంది, ఏం ఆలోచించగలుగుతుంది, తన భవిష్యత్తు ఏందని. దయచేసి తల్లిదండ్రులు లవ్ చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆలోచించి పిల్లల్ని కానండి. మీ క్షణిక ఆనందం కోసం మీరు ఇట్లా కొట్టుకొని సావడం కోసం పిల్లల్ని కనకండి. పిల్లలను కానీ ఇట్లా అనాథలను చేయకండి. ఎవరిచ్చారండి మీకు ఈ రైటు? మనం పిల్లల్ని సాధగలుగుతాం అనుకున్నప్పుడే కానండి. నలుగురు పిల్లల్ని రామదాసు నలుగురు పిల్లల్ని కానీ ఇద్దరు పిల్లల్ని చంపడానికి ప్రయత్నంగా ఒక పిల్లగాన్ని చంపిండు. కొడుకు ఉంటే రేపు నన్ను ఉద్ధరిస్తాడు అన్నాడు. కొడుకు ఉంటే రేపు నాకు ఒక భరోసా అన్నాడు. ఆ కొడుకునే చంపిండు అంటే మానవత మృగం, ఒక మృగానికన్నా అధ్వానం. భార్యను చంపి కొడుకుని చంపి చిన్న పిల్ల కొట్టుమిట్టులాడుతుంది. ఇంకేంటండి చెప్పండి? ఇవాళ వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుర్రు, సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిర్రు? 16 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకొని పిల్లలం కానీ లాస్ట్కు ఇట్లా అనాథలను చేసి చంపిపోతారు. ఇదే నా సమాజంలో? ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లల పరిస్థితి ఏంది? అందుకనే ప్రేమించే అమ్మాయిలకు కూడా చెప్తున్నా, ఎంత అంటే ప్రేమించినప్పుడు 3 నెలల వరకు బాగానే ఉంటాడు వాడు, తర్వాత వాడి సంగతి ఏంటో చూపిస్తాడు. ఎవరం బాధపడుతున్నాం ఇవాళ? మీ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకే చదువుకోండి, ఉద్యోగాలు చేయండి. మీరు మీరు స్థిరంగా మీకంటూ ఒక నైతిక బాధ్యతతోని మీరు అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక ఉద్యోగం వచ్చినాకనే అప్పుడు పిల్లలం కానండి. ఏదో మీరు ప్రేమించేసి తొందరగా పిల్లలం కానేసి మీ ఇద్దరి మధ్యలో గొడవలతో ఎవరో ఒకరు చచ్చిపోతే పిల్లలు అనాథలు అవుతారు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు పెరిగితేనే వాళ్ళు పెద్దవారయ్యి వాళ్ళు ఒక దేశానికి ఒక మెసేజ్ ఇస్తారు, హ్యాపీగా బతకగలుగుతారు. తప్ప కుటుంబంలో తండ్రి లేకున్న బాధనే, తల్లి లేకున్న బాధనే. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదని అయితే నేనైతే ఒక అమ్మగా కోరుకుంటున్నానండి. చెప్పు. ఈ చుట్టుపక్కల లేడు మేడం మా తమ్ముడు, మా మమ్మీ కూడా మేడం ఈ చుట్టుపక్కల లేదు మేడం. ఇక్కడ ఎవరు లేరు మేడం, నాకు ఎవరి కోసం రావాలి మేడం. నేను ఎక్కడ లేరు మేడం. మా తమ్ముడు ఇప్పుడు మేడం ఇట్లా తిరుగుతాడు, షాప్కి పోతాడు, మా తాత దగ్గర ఉంటాడు మేడం. ఇంకా మా మమ్మీ కూడా తిరుగుతుంది మేడం. ఇట్లా ఇప్పుడు ఈ చుట్టుపక్కల మా మమ్మీనే పోయింది మేడం, ఈ ఫ్రెండ్స్ లో మా తమ్ముడే పోయాడు మేడం. ఇంకా ఎవరు లేరు మేడం. ఒక అనాథమైన మేడం మేము. ఈ చుట్టుపక్కల మా మమ్మీ ఉంటుంది మేడం, మాకు కొంచెం బువ్వ పెడుతుంది మేడం. వద్దులే, ఇది మేము ఉన్నాం, చూసుకుంటుంది ఏడవకు బెట్ట, నువ్వు ఏడవకు మేడం. ఏం కాదు, ఏం కాదు, ఈ ఏం కాదు. చుట్టుపక్కల పోయింది మేడం మా మమ్మీ, అందరికి వదిలేసి పోయింది. మా తమ్ముడు కూడా మేడం అందరికి వదిలేసి పోయాడు మేడం. ఎవరు లేడు మేడం. మా తాత అయితే ఎట్లా ఏడుస్తున్నాడు మేడం, అందరు ఏడుస్తున్నారు మేడం. వద్దు మా వద్దు, తాత ఏడవకు బిడ్డ, మా తమ్ముడు కోసం ఏడవ. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మా తమ్ముడు ఉన్నాడు పావని, మేడం మాకు. పావని ఏడవద్దని చెప్పు. ఇప్పుడు ఒకటే కొడుకు మేడం, మా తమ్ముడు ఉన్నాడు మేడం మాకు. ఏడవకు నాన్న, ఏడవకు పావని. చుట్టుపక్కల పోయారు మేడం మా మమ్మీ. ఏం చేస్తాం, మన కర్మ. ఇప్పుడు రామదాసు ఒక తండ్రి అని రామదాసు ఒక తండ్రియా? ఇవాళ ఎట్లా రామదాస్ కడుపులో పుట్టినందుకు నువ్వు అనుభవిస్తున్నావు. అందుకని నీలాంటి జీవితం ఈ ఆడపిల్లకు రావద్దని కోరుకుంటున్నా. మేమందరం ఉన్నాం బిడ్డ, నువ్వు ఏడవకు నాన్న. ఏడుస్తున్నావు, బాగా ఏడుస్తున్నావు. ఏడ్చి 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 నిన్న నుంచి కొట్టుకొని ఏడుస్తున్నావు.
ఏడవద్దు బిడ్డ సరేనా? మేమున్నాం. దా నా నెంబర్ ఇస్తాను. దా ఏడవకు. ఏడవకు. దా